నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. అయితే ఈరోజు మన ప్యానెల్లో పార్టిసిపేట్ చేస్తారు సీనియర్ జర్నలిస్టులు డివిఎస్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్టులు సత్యమూర్తి గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ మనం చూసుకుంటే సత్యమూర్తి గారు దాదాపు మహిళల మీద కామెంట్ చేయడం ఖచ్చితంగా తప్పే. సో దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏం జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఒక్కటి తీసి పక్కన పెడితే 2019 నుంచి 24 దాకా ఎన్నిసార్లు ఎంతెంత మీద ఎన్ని రకాలైనటువంటి కామెంట్స్ పెట్టారు, ఏంటి మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అసలుకి అవి చూడలేనటువంటి. సో ఇప్పుడు వాటి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒక కిరణ్ ఇష్యూ తీసుకుంటే తేనె తట్టుని కదిల్చినట్టుగా ఉంది. దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు మహిళల మీదే కాదు, మగవాళ్ళ మీద పెట్టినా తప్పే. బూతులు మాట్లాడి అసలు సభ్య సమాజంలో తలెత్తుకొని తిరగలేని విధంగా కామెంట్లు పెట్టించటం అనేదే తప్పు. ఇంకా మహిళలు ఏముంది, మగవాళ్ళని తిడితే ఊరుకుంటారా ఎవరైనా? అంటే మహిళలను తిట్టకూడదు, మగవాళ్ళని తిట్టచ్చు అని ఉంటుందా? ఉండదు కదా. ఇక్కడ పచ్చి బూతుల్ని తీసుకొచ్చి పరిచయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో మీరు చూసుకోండి, మీరు ఎక్కడైనా హిస్టరీ చూసుకోండి, మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ దగ్గర నుంచి చూసుకున్నా కానీ, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకున్నా కానీ, గత 5 సంవత్సరాల్లో రాజకీయాలు ఎట్లా దిగజారిపోయినాయో మనం చూసాం. ఆ దిగజారిపోవటానికి ప్రధాన కారణం ఎవరో కూడా మనకందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా మనం చెప్పాల్సిందేమీ లేదు. ఇప్పుడు ఏంటి అంటే, అధికారంలో ఉన్న కాలంలో విపరీతమైన బూతులు ప్రయోగం చేసిన వాళ్ళు వచ్చి ఈ రోజున నీతులు చెప్తున్నారు. అదొక్కటే మార్పు ఇప్పుడైతే కనపడుతున్నది. వాళ్ళు వచ్చి మహిళల్ని కించపరచడం తప్పు. నువ్వు ఎంతమంది మహిళలు లిస్ట్ ఇస్తే 1,00,000 మంది మహిళలు వస్తారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఇన్సల్ట్ చేసిన వాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు, ఫోటోలు మార్ఫింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టిన వాళ్ళ మహిళల లిస్టు తీస్తే 1,00,000 మంది ఉంటారు. అంత దారుణంగా మహిళల్ని, అంటే ఒక దశలో రాజకీయాల్లోకి రావాలి అంటే, గత 5 సంవత్సరాల సంగతి చెప్తున్నాను నేను, మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడ్డారు. ఇంట్లో పిల్లలు వాళ్ళు, భర్త పిల్లలు వాళ్ళు, వద్దు నువ్వు పోవద్దు, నువ్వు ఆ రాజకీయాల్లోకి వద్దు అని చెప్పి వారించిన సంఘటనలు మనం చూసాం. మీరు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు పెద్ద ప్రతివాడు నీతులు చెప్తున్నాడు కానీ, రామ్ గోపాల్ వర్మ ఒక పెద్ద ప్రఖ్యాత సినీ దర్శకుడు కదా, ఓ పెద్ద అసలు గొప్ప క్రియేటివ్ డైరెక్టర్, సినిమా డైరెక్టర్ కదా. నీకు అమితాబ్ బచ్చన్ లాంటి వాడితో సినిమా తీసిన వ్యక్తి కదా. నీకు నాగార్జునతో శివ తీసిన పెద్ద గొప్ప డైరెక్టర్ కదా. ఆడవాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటానికి వస్తే ఆ ఫోటో తీసి ఆడవాళ్ళ ముఖాలు కట్ చేసి, ఒక అమ్మాయికి పవన్ కళ్యాణ్ ముఖము, ఒక అమ్మాయికి చంద్రబాబు నాయుడు ముఖము, ఇంకొక అమ్మాయికి లోకేష్ ముఖము పెట్టి ట్వీట్ చేశాడు ఈ రామ్ గోపాల్ వర్మ. అంటే నేను ఈ వైసీపీ బ్యాచ్ చేసిన నేరాల్లో అతి తక్కువ నేరం చెప్తున్నా నేను. ఇది అతి తక్కువ నేరం. ఇది 3 ఆడపిల్లలు, వాళ్ళు ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న 3 ఆడపిల్లల ఫోటో పెట్టి వాళ్ళ తలకాయలు తీసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టిన ప్రముఖ దర్శకుడి ఎగ్జాంపుల్ కనిష్టమైనది. చాలా తక్కువ నేరం ఇది. అంటే ఎక్కువ నేరం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. నేను అవన్నీ మనం చెప్పలేము, మనం అవన్నీ చూడలేము, మనకు అవన్నీ ఇది కాదు. కానీ ఈ రోజున వచ్చి కూర్చొని టీవీలలో చూస్తుంటే, టీవీలలో డిబేట్లు, ప్రతివాడు ఎవడైతే మార్ఫింగ్ ఫోటోలు పెట్టాడో, ఎవడైతే బూతు పురాణాలు చదివాడో, ఎవడైతే సోషల్ మీడియా వేదికగా బూతులే మాట్లాడాడో, వాళ్ళందరూ వచ్చి కూర్చొని ఈ రోజున సమాజానికి నీతులు చెప్తున్నారు. ఈ రోజున సమాజానికి అసలు సమాజంలో ఎట్లా ఉండాలి, మహిళల ఇది ఎట్లుండాలి, అట్టుండాలి నీతులు చెప్తూ ఉన్నారు. అది మరి వినేవాళ్ళు చాలా అసహించుకుంటున్నారు. వాళ్ళు పెట్టే దీంట్లో వాళ్ళ కింద కామెంట్లన్నీ వాళ్ళు చదువుకున్నా కానీ మళ్ళీ వచ్చి టీవీ డిబేట్లలో కూర్చోరు.
అటువంటి దారుణమైన పరిస్థితులు అంటే ప్రజలు చైతన్యవంతంగానే ఉన్నారు, ప్రజలు చైతన్యవంతంగానే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని మహిళల పట్ల కాదు, మగవాళ్ళ పట్ల పెట్టకూడదు. అసలు బూతు పద ప్రయోగం ఏంటి? పల్నాడులో ఒక సామెత ఉంటుంది, ఆ సామెత చెప్పచ్చో చెప్పకూడదు, అదే ఒక బూతు మాట. అమ్మని తిడతావేరా అని చెప్పి వాడు అదే మాటని ప్రయోగిస్తాడు. అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటూ అమ్మని తిడతావేరా అని చెప్పి ఒక లకారంతో వచ్చే పదాన్ని ప్రయోగిస్తాడు. అంటే వాడు చేసింది ఏంటి? ఇప్పుడు జరుగుతున్నది అది. అందుకని సమాజంలో సభ్యత గల వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించాలి. గతంలో ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది బేరీజ్ వేసుకోవాలి. వేసుకొని ఎవడు నీతులు చెప్పక్కర్లా. సమాజానికి నీతులు కాదు కావాల్సింది. నీతులు ఎవడికి వాడు చెప్పుకుంటాడు, ఎవడికి వాడు ఇది ఉంటాడు. మనల్ని మనం అదుపు చేసుకుంటూ మనం ఎట్లా ఉండాలి, సొసైటీలో ఎట్లా ఉండాలనేది నేర్చుకోవాలి. ఈ సభ్య సమాజంలో ఎట్లా బతకాలి, ఎట్లా పక్కన వాడితోటి తిట్లు తినకుండా ఎట్లా ఉన్నా, పక్కన వాడితోటి పొగిడించుకోకర్లా, పక్కన వాడితోటి తిట్లు తినకుండా ఎట్లా ఉండాలనేది అది నేర్చుకోవాలి. ఇప్పుడు వచ్చి టీవీలలో ఉపన్యాసాలు ఇస్తున్న వీళ్ళందరూ ఆ విషయం నేర్చుకోవాలని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్. డివిఎస్ గారు, మనం చూసుకుంటే భారతిరెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మనం చూస్తున్నాం. అయితే వీరొక్కరే మహిళలాగా కనిపిస్తున్నారా? మిగతా ముఖ్యమంత్రుల మహిళల పైన కావచ్చు, వాళ్ళ భార్యల పైన కావచ్చు చాలా రకాల అనుచిత వ్యాఖ్యలు చేశారు, విన్నాం. సో వాటి మీద కేసులు ఎక్కడ అని చెప్పి ఇప్పుడు ఏపీ ప్రజలు అడుగుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే ఒక అరెస్టు అనేక ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తింది. కిరణ్ని అరెస్ట్ చేయటం ద్వారా మరి గతంలో మహిళల పట్ల దుర్భాషలాడిని అరెస్ట్ చేశారా? వాళ్ళపై కేసులేవి? వాళ్ళపై ఎందుకని ఇంతవరకు చర్యలు తీసుకోలేదు? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎటు తీసుకోలేదు. ఇంకా వాటిని ప్రోత్సహించాడు, రెచ్చగొట్టాడు, వికటాటహాసం చేశాడు, ఏది నవ్వుకున్నాడు. ఆ నవ్వులు చూసి వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు. ఈయనకి ఆ భాష అంటే బాగా ఇష్టమని ఆ భాష ఎక్కువ వాడటం బిగించేశారు. అటు ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలైనా బూతులు. అసలు కౌరవ సభ అయిందనే కదా ఆ రోజు ఆయన అసలు నేను ఈ సభలో ఉండను అని వెళ్ళిపోయింది చంద్రబాబు కన్నీళ్లతో. ఏది ఇప్పుడు మీరు అన్నది ఏది? భారతి మేడం మీద మరి దుర్భాషలాడినందుకు కిరణ్ అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. మరి ఆ రోజు భువనేశ్వరి మేడం మీద దుర్భాషలాడిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారా? పెడతారా? అరెస్ట్ చేస్తారా? అంటే కిరణ్ అరెస్టు అనేక ప్రశ్నలు లేవనెత్తిందంటే అదే కారణం. ఏది? అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా? ద్వారంపూడి చంద్రశేఖర్ని అరెస్ట్ చేస్తారా? వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లోనే ఉన్నాడు, కాకపోతే ఈ కేసులో కాదు. ఏది? భువనేశ్వరి మేడం మీద దుర్భాషలాడిన కేసు ఆయన మీద ఏం కట్టలేదు. అదేది? సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, లేకపోతే ఇంకా వేరే కేసులు పడుతున్నాయా? ఏది? మట్టి మాఫియానో, లేకపోతే ఎవరో మహిళలు వాళ్ళ స్థలాలు కబ్జా చేశారనో, బెదిరించి ఆ స్థలాలు వాళ్ళ బినామీల పేరు మీద రాసుకున్నారనో, ఇలా. అంటే ఇప్పుడు కిరణ్ అరెస్టు దరిమిల, మరి అప్పుడు ఆ ద్వారంపూడి మాట్లాడిన మాటలు, లేకపోతే ద్వారంపూడి అరెస్ట్ జరుగుద్దా? అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తారా? లేకపోతే ఇతనెవరు వల్లభనేని వంశీ ఇంకా జైల్లోనే ఉంటాడు ఆ కేసుల్లో కూడా. అంటే అసెంబ్లీలో మాట్లాడితే వర్తించదా చట్టం? ఇప్పుడు ఇతను బయట మాట్లాడాడన్నా, అసెంబ్లీలో బూతు మాట్లాడితే బయటికి శ్రీరామ అని వినపడదు కదా. ఎక్కడైనా బూతే నేరం, ఎక్కడైనా నేరమే కదా. మీకు దానికి కాదుగా లైసెన్స్ ఇచ్చింది. అవును అవును. ఇప్పుడు ఇది ఎలా మారిందంటే అసెంబ్లీ అంటే ఇక ప్రజలు ఇచ్చిన లైసెన్స్ మేము ఏదైనా చేస్తామనా? అసెంబ్లీలో మర్డర్లు కూడా చేస్తామనా? ప్రజలు ఇచ్చారు తీర్పు, వాళ్ళ ప్రక్షాళన చేసి పారేశారు. ఏది? అసెంబ్లీని ప్రక్షాళన చేశారు. గౌరవ సభ మళ్ళా చేశారు. కౌరవ సభ మాకు వద్దన్నారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు కదా, ఈ 10 నెలల్లో బూతులు వినపడుతున్నాయా అన్నారు. బూతులు లేని సభగా ప్రజలు చేశారు. ఇవాళ మరి గతంలో అవమానాలకు గురైనటువంటి మహిళలకి ఈ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న న్యాయం ఏంటి? ఇది ప్రశ్న, ఇది ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు విజయమ్మ పట్ల కూడా అదే విధంగా బిహేవ్ చేశారు. ఆమె ముఖ్యమంత్రి భార్య కదా, ఇది రాజశేఖర రెడ్డి భార్య, ఈయన తల్లి ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి నొప్పి లేకపోవచ్చు,
ఆయన టైంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా వాళ్ళ పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలి. వాళ్ళ తల్లి పట్ల ఆ విధంగా దుర్భాషలాడినాళ్ళు, వ్యక్తిత్వ హననానికి పాల్పడినాళ్ళు మనం చూసాం. షర్మిల అసలు రాజశేఖర రెడ్డికే పుట్టలేదని పోస్టులు పెట్టినాడు. వాళ్ళపైన అసలు ఎటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి సీఎంగా తీసుకోలేదు. ఇప్పుడు ఆ వర్రా రవీంద్రారెడ్డి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ఏంటి, విజయమ్మకో న్యాయం భారతమ్మకో న్యాయమా, భువనేశ్వరమ్మకో న్యాయం భారతమ్మకో న్యాయమా అని అడుగుతున్న నేపథ్యంలో కిరణ్ అరెస్టు, ఇవాళ కిరణ్పై కేసులు పెట్టిన సెక్షన్లు వాళ్ళపైన కూడా పెడతారా? ఇప్పుడు 19(1) పెట్టారు, 353 పెట్టారు, రకరకాల సెక్షన్లు పెట్టారు. ఇవాళ ఎవరిపైన, కిరణ్ పైన 111(1) పెట్టారు. ఇవే కేసులు ద్వారంపూడి మీద కూడా పెడతారా? ఇవే సెక్షన్లు వల్లభనేని వంశీ పైన పెట్టాలి కదా మరి. ఇప్పుడు కిరణ్ చేసిందే వాళ్ళు చేశారు, అదే నేరం కదా. ఇప్పుడు మనం చూసాం పంచుమర్తి అనురాధ, బీసీ మహిళ, ఇవాళ ఎమ్మెల్సీ, ఆమె పట్ల ఎటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఎలా పోస్టులు పెట్టారు అప్పట్లో. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఎంత చెలరేగిపోయింది. హోమ్ మినిస్టర్ ఇప్పుడు అనిత, ఎస్సీ మహిళ, ఎలా ఆమెను దుర్భాషలాడారు, ఆమె ఫోటోలు ఎలా మార్ఫింగ్ చేశారు. అసలు బ్రహ్మణి పట్ల ఇప్పటికీ నిన్న ఒక పోస్ట్, సోషల్ మీడియా పోస్ట్ చూశానండి. ఒక సైకో కామెంట్ పెడతాడు హోమ్ మినిస్టర్ అనిత మీద, మేకప్కే ఈమెకి ఎక్కువ టైం పడుతుంది, ప్రజా సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటుంది అని అడుగుతున్నాడు. అంటే వాడు మనిషేనా మరి వాడిని అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేసినట్టు వాడిని మేకప్, నీకు ఆడవాళ్ళ మేకప్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? మేకప్ గురించి మాట్లాడడానికి పైన చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. చీర గురించి మాట్లాడడానికి మీద కూడా పెట్టాలి. చీర గురించి చెల్లెలు చీర కట్టుకొని వెళ్తే ఆ చీర గురించి మాట్లాడిన వ్యక్తి మీద కేసు పెట్టాలి. ఇప్పుడు పసుపు చీర కట్టుకుని చంద్రబాబుని మెప్పించాలని వెళ్ళిందంటే ఏంటి అసలు అతను బహిరంగంగా మాట్లాడాడు. అది వీడియో ఇప్పటికీ ఉంది కదా, ఇది పోస్ట్ కాదు. ఒక వీడియో ఆధారం లభించింది కాబట్టి మేము ఇంకెటువంటి దీనికి వెళ్లకుండా టెక్నికల్గా మేము అరెస్ట్ చేశామంటున్నారు ఎస్పీ కిరణ్ని. ఆ వీడియోలు ఉన్నాయి కదా, ఆ వీడియో ఆధారాలతో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు మరి, వాళ్ళపై కేసులు ఎందుకు పెట్టరు? అంటే ఇక్కడేం భారతం ఏమి నా పైన కేసు పెట్టమని అడగలేదు కదా, ఫిర్యాదు ఆమెమి కాదు ఇది కిరణ్ విషయంలో. ఇప్పుడు భువనేశ్వర్ గారేమి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, విజయమ్మ ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు, షర్మిల చేయాల్సిన అవసరం లేదు. అసలు ఆల్రెడీ షర్మిల చేసింది. అక్కడ ఎటు ఫిర్యాదులు తీసుకోవట్లేదని షర్మిల ఇక్కడ తెలంగాణలో కూడా చేసింది. సైబర్ క్రైమ్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సునీత, షర్మిల ఫిర్యాదులు చేస్తే అవి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇప్పుడు ఏ మహిళ పట్ల ఈ విధంగా అసభ్యంగా మాట్లాడినా, పోస్టులు పెట్టినా కూటమి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇవే, ఇంత కఠిన చర్యలు తీసుకుంటామనే సందేశాన్ని పంపించాలి. ఇప్పటికి 10 నెలలు అయింది. ఇప్పుడేదో ఇతను భారతమ్మ మీద మాట్లాడాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేశారు. ఈ 10 నెలల్లో ఆ కేసులు ఏమయ్యాయి? పెట్టారా? అరెస్టులు జరిగాయా? ఆ ఉదాసీనత ఇవాళ ఏంటంటే కిరణ్ పట్ల ఎంత వేగంగా ఈ ప్రభుత్వం స్పందించిందో అంతే వేగంగా గత కేసుల పట్ల కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళ దీని పట్ల అసలు మహిళల మీద తప్పుడు మాట మాట్లాడాలంటేనే భయపడేటట్లు రావాలి, తప్పుడు పోస్టులు పెట్టాలంటేనే భయపడేటట్టు గుణపాఠం చెప్పాలి. మీరు క్వశ్చన్ అడగబోయే ముందర నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు, సెల్ ఫోన్లో వీడియో కాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి టైంలో. వీడియో కాల్ మొత్తం అంతా వైరల్ అయింది. వైరల్ అయినప్పుడు అతన్ని ఒక రిపోర్టర్ ఎవడో అడిగాడు, ఇట్లా న్యూడ్ వీడియో కాల్ వచ్చింది అంటే ఆ ఈనాడు రమ్మను, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ రమ్మను, చంద్రబాబు నాయుడిని రమ్మను, లోకేషన్ రమ్మను, వాళ్ళకి నాది చూడాలంటే నేను డైరెక్ట్గా చూపిస్తా అని అన్నాడు అతను. ఆ తర్వాత నిన్న ఈ చేబ్రోల్ కిరణ్ని తీసుకెళ్తూ ఉంటే ఆ కారు మీద అటాక్ చేశాడు. ఆ కారు మీద అటాక్ చేసి కిరణ్ని చంపబోయాడు. కిరణ్ మీద హత్యాయత్నం చేశాడు. హత్యాయత్నం చేసే క్రమంలో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, అరే నిన్ను చంపుతానా డాష్ డాష్
అనే మాటలు మాట్లాడాడు. అతని పేరేంటి? మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానండి. అందరికీ తెలిసింది సార్, గోరంట్ల మాధవ్. అది అతనికి ఎంపీ టికెట్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు, అతను వీడియో కాల్ చేశాడు, ఇప్పుడు వచ్చి అటాక్ చేసి ఎవరన్నా వీడియో కాల్ గురించి అడిగితే వచ్చి రండి నేను డైరెక్ట్గా చూపిస్తాను అన్నాడు. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజున వచ్చి కిరణ్ మళ్ళీ దాడి చేయబోయే ప్రెస్ మీట్ లో లోకేష్ మీద మాట్లాడాడు. నేను అదే చెప్తున్నాను కరెక్ట్గా. ప్రెస్ మీట్ ఈ కిరణ్ మీద మర్డర్ అటెంప్ట్ చేయటానికి ముందు అతను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నారా లోకేష్ మీద జుగుప్సాకరమైన అత్యంత అసహ్యమైన, అందుకే నేను మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగంగానే చెప్పా ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా తిట్టకూడదు అని చెప్పిన కారణం ఇది చెప్పడానికే నేను ముందర అది చెప్పింది. లోకేష్ని అసలు లోకేష్ ఒక దీని మీద క్యారెక్టర్ మీద ఒక వ్యక్తిత్వం మీద అత్యంత దారుణమైన నీచమైన కామెంట్ చేశాడు ఈ గోరంట్ల మాధవ్. మరి ఇప్పుడు అతని మీద హత్యాయత్నం కేసు ఒక్కటే పెట్టారు, ఈ కేసు ఎందుకు పెట్టలే? ఈ కేసు లోకేష్ని తిట్టిన లోకేష్ ఎవరు? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హెచ్ఆర్డి మంత్రి, గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్న నారా లోకేష్ మీద అంత మాట అన్నాడు అక్కడ కూర్చొని. అతని మీద అసలు ఈ కేసు ఎందుకు పెట్టలేదు? అదే పోలీసులు కదా, పోలీసులు ఎందుకు పెట్టలేదు కేసు అనేది ఈ రోజున మొత్తం విస్తృతంగా చర్చ జరుగుతున్నది. ఇప్పుడు నారా లోకేష్ అంటే అనొచ్చు, పోనివ్వండి వాళ్ళందరూ మాట్లాడుతూనే ఉంటారు అవన్నీ పట్టించుకోవద్దు అని ఏదన్నా అన్నాడేమో మనకి తెలియదు. అట్లా పట్టించుకోకపోతే ఇది పట్టించుకోకూడదు కదా. ఇప్పుడు షర్మిల ఉన్నది ఉదాహరణకి, ఆమెకిను ఒక సినిమా నటుడికి సంబంధం ఉందని మా అన్నయ్య పోస్టులు పెట్టించాడని ఆమె చెప్పిందా లేదా? తల్లిని కోర్టుకి ఇడ్చాడు అన్న విషయం మీకు నాకెట్లా తెలిసింది? షర్మిల చెప్తేనే తెలిసిందా? సైతాన్ సేన అంది. సైతాన్ సేన అన్నది ఆ పదం ఎవరు వాడారు? మీరు నేను వాడామా? షర్మిలే కదా. అంటే ఇక్కడ ఇటువంటివన్నీ కూడా చేసిన షర్మిల ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పి వదిలేయాలి. కిరణ్ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎమోషనల్గా ఒక 2-3 పేరాలు రాసింది ఆమె. ఆడవాళ్ళ దీన్ని కించపరచడం తప్పు. మరి నిన్ను కించపరిచింది మీ అన్న కదా, నువ్వు కేసు పెట్టావా? నిన్ను డైరెక్ట్గా నీ చీర మీద నీ పేరుతోటి నీ చీర గురించి మాట్లాడాడు. మరి నీ వ్యక్తిత్వాన్ని కూడా నువ్వు కాపాడుకోవాలి కదా. అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి కదా. అరెస్ట్ చేయమని డిమాండ్ చేయాలి కదా. ఈ రోజున గుంటూరు పోలీసులు ఒక మహిళని కించపరిచి, ఆ మహిళ ఎవరైనా కావచ్చు, ఒక మహిళని కించపరిచాడు అన్న కేసులో కిరణ్ అరెస్ట్ చేసినప్పుడు చేశారు కదా, శభాష్ అన్నావు కదా నువ్వు. మరి అదే పని నువ్వు కూడా ఇవ్వు, కంప్లైంట్ ఇవ్వు. నా చీర మీద బలా నాయన వ్యాఖ్యానం చేశాడు అని చెప్పు. నా తల్లిని ఇన్సల్ట్ చేశాడు, ఆయనకి కూడా తల్లే కదా, చెప్పు. అది చెప్పు. ఎందుకు చెప్పట్లేదు? ఇక్కడే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటున్నాను నేను. అటువంటిది రాకుండా సమాజం మొత్తం కూడా ఏకరీతిగా ఆలోచించాలి అనేది నా పాయింట్. నాకు వ్యక్తిగతంగా షర్మిలకి మనం చెప్పేదే ఉంటుంది. ఆమె పెద్ద రాజకీయ నాయకురాలు, రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆమెకు మనం రాజకీయాల్లో నేర్పక్కర్లా. కానీ ఒకే స్టాండర్డ్లో మాట్లాడాలి. ఏ వ్యక్తి అయినా సరే ఒక స్టాండర్డ్లో మాట్లాడాలి అనేదే నా పాయింట్. అయితే డివిఎస్ గారు, వాస్తవం చెప్పుకోవాలంటే చేబ్రోల్ కిరణ్ ఎవరు అంటే ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ కాదు, ఏది కాదు. ఒక టీడీపీకి సంబంధించిన సానుభూతిపరులు చాలామంది ఉంటారు. వైసీపీలో అయితే కోకొలలో ఉన్నారు, చాలా రకాల వీడియోలు చేస్తూ వస్తున్నారు. ఇలా కిరణ్ చేసినటువంటి దాన్నే టీడీపీ పక్కన సస్పెండ్ చేసి పక్కన పెట్టి తన చిత్తశుద్ధి ఏదైతే నిరూపించుకుందో, కానీ వైసీపీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆఖరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్న మాటల్ని, దీని మీద చిత్తశుద్ధి ఉందా లేదా వైసీపీ పార్టీకి, ఇప్పుడు వాళ్ళ ఏమంటారు శీలత్వాన్ని పరీక్షించుకునే టైం వచ్చిందా లేదంటే ఏం చెప్తారు? అంటే కామన్ మ్యాన్కి ఒక న్యాయం, ఎంపీలకు ఒక న్యాయమా? ఇప్పుడు కామన్ మ్యాన్ అంటే కిరణ్. ఇప్పుడు కిరణ్ అతనికి ఆ పేరే కామన్ మ్యాన్ అనుకుంటాను. సామాన్యుడిని అరెస్ట్ చేస్తారు,
మరి ఎంపీని అరెస్ట్ చేయరా, లేకపోతే మినిస్టర్ని అరెస్ట్ చేయరా, లేకపోతే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయరా? మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయరా? ఇప్పుడు ఒక ప్రధాన రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి ఆయన పెళ్ళాలను కించపరిచారు. జనసేన పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడన్నారు. ఆయన భార్యల్ని అవమానించారు దారుణంగా. ఏది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్యను అవమానించాడని ఇతను అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ భార్యను అవమానించినాడని ఎవరినన్నా అరెస్ట్ చేశారా? అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డికో చట్టము, పవన్ కళ్యాణ్కో చట్టమా? లేదు పవన్ కళ్యాణ్ భార్యలు వచ్చి కేసులు పెట్టాలా? ఇక్కడ భారతి మేడం ఏమైనా కేసు పెట్టిందా? వీటన్నిటిపైన ఇవాళ పోలీస్ ఒక స్టింజెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఒక సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళు ఏంటి, ఎవరికైనా ఒకటే, ఏ మహిళ పట్ల ఎవడు తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు పోస్టులు పెట్టినా మేము పెట్టే వాత ఇదే అనే ఒక సందేశాన్ని ఈ ప్రభుత్వం పంపించాలి. పాత కేసులన్నీ కూడా ఇవాళ బయట పెట్టాలి. అవన్నీ వీడియోలు ఉన్నాయి, ఆ మాటలన్నీ మాట్లాడినవన్నీ కూడా ఇవాళ మీకు యూట్యూబ్లో. ఇప్పుడు ఎస్పీలు లేకపోతే ఇంకా మిగతా పోలీస్ ఆఫీసర్లు దీని మీద అసలు టాస్క్ ఫోర్స్ వేయాలి. ఒక రకంగా చెప్పాలంటే గంజాయి అణిచివేత మీద మీరు ఆకే రవికృష్ణతో టాస్క్ ఫోర్స్ ఎట్టా వేశారో, ఇవాళ మహిళల యొక్క వాళ్ళ యొక్క ఆత్మాభిమానం కాపాడటం కోసం, ఏది వాళ్ళకి రక్షగా ఉండటం కోసం, ఏ మహిళకి ఇలాంటి అన్యాయం మళ్ళీ జరగకుండా ఉండటం కోసం పోలీస్ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టుకోవాలి. దీనిపైన కఠినంగా వ్యవహరించాలి. మనం చూసాం, అది షర్మిలైనా ఒకటే, విజయం అయినా ఒకటే, భువనేశ్వరి మేడం అయినా, భారతి మేడం అయినా, ఇవాళ ప్రజలు కోరుకుంటుంది, అది మహిళలు కోరుకుంటుంది. అది కిరణ్ అరెస్టుతో ఇవాళ అందరూ కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనమే కాదు, పెద్ద పెద్ద మేధావులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా అదే మాట్లాడాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు, ఏదో ఛానల్లో చూశాను, భువనేశ్వరి మేడం మీద మాట్లాడిన వాళ్ళ మీద కేసులు ఏంటని ఆయనే డిమాండ్ చేస్తున్నాడు. ఇది మేధావులు అడిగే ప్రశ్నలు కాదు, ఇది కామన్ మ్యాన్ అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇప్పుడు కిరణ్ని ఎలా అయితే అరెస్ట్ చేశారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేయగలరా, లేకపోతే ఎవరు అంబటి రాంబాబుని అరెస్ట్ చేయగలరా? అంబటి రాంబాబు ఇవాళ కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. గోరంట్ల మాధవ్ని పరామర్శించడానికి వెళ్తే ఆయన స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి తీసుకెళ్ళాడని లబలబలాడుతున్నాడు. అతను అన్న మాటలు వీడియోలు లేవా? అంటే వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలి, దోషులందరినీ కఠినంగా శిక్షించాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక మీటింగ్స్లో చెప్తున్నారు, ప్రతి ప్రెస్ మీట్లో అంటున్నారు, ఆడబిడ్డ మీద చెయ్యేస్తే అదే ఆఖరి రోజు అంటున్నాడు. ఆడబిడ్డ మీద దుర్భాషలాడుతూ వీడియోలు చేసిన, పోస్టులు పెట్టిన జైలుకే అనే సందేశాన్ని వాళ్ళ కూటమి ప్రభుత్వం ఇవ్వాలనేది ప్రజల కోరిక. అయితే సత్యమూర్తి గారు, వాస్తవానికి ఏ విషయం జరిగినా సరే రాజకీయ పార్టీలు అనగానే మనం ఖచ్చితంగా బేరేజ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ చూసుకునేసరికి చేబ్రోలు కిరణ్, సో టీడీపీ పార్టీ నుంచి మనం చూసుకొని పార్టీకి సానుభూతి పడడం మనం చూసుకున్నాం. సో చేబ్రోలు కిరణ్ తప్ప ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైనా కనిపిస్తున్నారంటే ఎక్కడ ఎవరు కనిపిస్తున్నట్టు లేదు. కానీ అదే వైసీపీ తరఫున చూస్తే ఎంతమంది ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? మీ క్వశ్చన్కి అది కౌంట్ చేయాలంటే సంవత్సరం పడుతుంది. అంత పెద్ద కౌంట్ ఉంది అక్కడ, అందరూ అదే చేస్తారు. అక్కడ వైసీపీలో ఉండడానికి బేసిక్ క్వాలిటీ ఏంటి అంటే ఇటువంటి వీడియోలు చేయటం. అంటే అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, నీ బయోడేటాలో రాయాలి. లేదు సార్, నాకు బయోడేటాలో ఖచ్చితంగా రాయాలి. సత్యమూర్తి గారు నిన్న ఏదో ఇట్లనే ఒక డిబేట్ జరుగుతున్నప్పుడు నేను చూసా, ఎవరో ఇట్లా వైసీపీకి సంబంధించి వాళ్ళు ఎవరో మాట్లాడుతూ, నిజంగా చేబ్రోలు కిరణ్ మా పార్టీ వైసీపీలో ఉంటే ఈ పార్టీకి ఎమ్మెల్సీ వచ్చేదని. నిజమంట. ఎమ్మెల్సీ ఏముంది, రాజ్యసభ కూడా ఇస్తారు. ఎందుకంటే అట్లా దారుణంగా మాట్లాడాలి, తిట్టాలి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఏదో వీడియో కూడా చూసాం మనం, రోజా దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని తిట్టమంటున్నాడని చెబుతున్నది మైక్లో వచ్చేసి చెప్తున్నాడు, చోలోకి వెళ్ళి చెప్తున్నది మైక్లో వచ్చేసి తిట్టమంటున్నాడు, తిట్టు అని. పోసాని కృష్ణమురళి కూడా మొన్న ఇచ్చాడు కదా, స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, నాకు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చింది, నేను చదివాను, నాదేం తప్పు అని. ఏదో సినిమాల్లో ఆయన కూడా డైలాగులు రాసేవాడు కదా, నేను రాసి ఇచ్చినవి హీరోలు చదివినట్టు ఆడెవడో రాసి ఇచ్చింది నేను చదువుతాను అనుకున్నాడు. డైలాగ్ రైటర్ని
నాకు డైలాగ్ రైటరు సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి పాపం ఏదో అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందులో ఆ పార్టీలో ఉన్న నాయకులు. ఇక్కడ ఇప్పుడు ఇదేదో ఫ్లూక్గా ఏదో ఇన్సిడెంటల్గా జరిగింది, యాక్సిడెంటల్గా జరిగిందే తప్ప. తను క్షమాపణ కూడా చెప్పాడు సార్, కానీ వైసీపీ నేతలు ఎవరు కూడా క్షమాపణ చెప్పింది కూడా లేదు ఇప్పటిదాకా. చెప్పరు ఎందుకు వాళ్ళు చెప్తే వాళ్ళు అనుకునేది కరెక్ట్ కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పా కదా, వాడెవడో తీసి బట్టలపు తీసి చూపించి నేను కరెక్ట్ కావాలంటే ఒరిజినల్ చూపిస్తా అంటున్నాడు వాడు. నీ ఫోన్లో చూసుకోక్కర్లేదు. అట్లా ఎవరైనా మాట్లాడగలుగుతారు. అతను ఎంపీ ఆ రోజు అధికారి, మాజీ పోలీస్ అధికారి. ఇప్పుడు ఎవరైనా సరే అట్లా మాట్లాడగలుగుతారా? మరి వైసీపీలో ఒకటి ఆ బియ్యం అన్నం మొత్తం ఉడికిందో లేదో చూడక్కర్లా, ఒక మెతుకు చూసి చాలు. ఇంకొక రెండో మెతుకు గురించి చెప్పమంటారా? ఇంకో రెండో మెతుకు కూడా వీడియో కాల్లో దొరికింది, అనంతబాబు. 2 మెతుకులు. ఇంకా 3వ మెతుకు చెప్పమంటారా? గంట అరగంట ఇది. ఇంకో 4వ మెతుకు ఇంకొకటి ఉంది, కుక్కల విద్యాసాగర్ మహిళల్ని కిడ్నాప్ చేసి తెచ్చే బ్యాచ్. ఇంకొక 5వ మెతుకు ఇంకోటి ఉంది, సుధాకర్ ఫోక్సో చట్టంలో అరెస్ట్ అయినటువంటి. ఇంకొక 6వ మెతుకు, 7వ మెతుకు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంతా. ఆ బియ్యంలో అన్ని మెతుకులు ఇవే మెతుకులు. ఇవి మొత్తం ఒకడు వచ్చి సంజన సుకన్య అంటాడు ఒకడు. ఇప్పుడు మరి ఇవన్నీ ఇప్పుడు అందుకనే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఒక మనిషి చేశాడు కాబట్టి దొరికాడు. అక్కడ అంతా అదే బ్యాచ్ కదా. ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పట్టుకుందామన్నా కనీసం 1,00,000 మంది వెళ్తారు. అబ్బా అంత ఉండరులే, ఇప్పుడు అసలు కార్యకర్తలు అంతమంది లేరు ఆ పార్టీకి. చెప్తున్న విషయం నిన్న చూసాం కదా, గోరంట్ల మాధవ్ వచ్చి అమ్మ కిరణ్ మీద మర్డర్ అటెంప్ట్ చేసినప్పుడు 2 ఉన్నారు కరెక్ట్గా ఆయనతో పాటు. 2 ఉన్నారు ఆ వీడియోలో స్పష్టంగా. 2 కనపడుతున్నాడు, ఇంకో ఆయన పోలీస్ ఆఫీసర్, మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్. అంటే వీళ్ళు సోషల్ మీడియాని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించిన వాళ్ళు వచ్చి ఈ రోజున నీతులు చెబుతున్నారు. నీతులే ఒక్కొక్కడు వచ్చి వాడు ఇప్పుడు కొత్తగా ఇంకొకటి మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నడుపుతున్న నారా భువనేశ్వర్ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలట వీళ్ళకి. వాళ్ళ ట్రస్ట్ భవన్లో ఏం జరుగుతుందో ఏంటో వాడు అవి కాదుట, ఈ వీడియోలు బోగస్ వీడియోలను అక్కడ తయారు చేస్తున్నారట. నారా భువనేశ్వర్ మీద కేసు పెట్టాలంటాడు ఒకడు, మేధావి వచ్చి ఒకడు. అందుకని ఇప్పుడు మరి వాడిని అరెస్ట్ చేయాలి కదా. ఖచ్చితంగా పోసాని కృష్ణ చాలా క్లారిటీ చెప్పాడు. సాక్షిలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఇస్తున్న చెప్పేసి స్క్రిప్ట్ అని. అట్లా మరి ఇప్పుడు నువ్వు వచ్చి చెప్తూ ఉన్నావు. నువ్వు డిబేట్లలో టీవీ డిబేట్ అంటే వేరే వాళ్ళు ఎవరు పిలవరు, సాక్షిలోనే. అందులో కూర్చొని నువ్వు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎట జరుగుతుంది అట జరుగుతుంది. ఒకసారి చూసిరాపో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మొన్నే ఓపెన్ చేశారు. ఎవరికి మా ఫ్రెండ్కి ఓ పాజిటివ్ బ్లడ్ కావాలంటే నేను రిక్వెస్ట్ చేస్తే అవన్నీ మాకు పంపించండి ఇస్తామని చెప్పారు. ఒక సేవాభావంతో ట్రస్ట్ నడుపుతుంటే నారా భువనేశ్వరి ఆమెను తీసుకొచ్చి ఆమె మీద ఎలిగేషన్లు చేయాలని. అంటే వీళ్ళు సమాజంలో ఎవరైనా మంచి పని చేస్తూ ఉంటే వాడికి భారతమ్మని అరెస్ట్ చేయించాలని ఉంటుంది. ఏది సాక్షిలో ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఆమెను అరెస్ట్ చేయాలని నేరుగా ఆమెను అనకే ఇటు పెట్టాడు. అంటే అంత కుత్సిత బుద్ధితోటి పనిచేస్తున్నారు. అంత కుత్సిత బుద్ధితోటి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వాడి మీద కరెక్ట్గా చర్యలు తీసుకుంటుంది, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అది ప్రతిసారి నిరూపణ అవుతూనే ఉన్నది. వైసీపీ వాళ్ళ టర్న్ రావాలి. ఇందాక డివిఎస్ గారు కూడా ప్రస్తావించినట్టు ఆ టర్న్ రావాలి అని చెప్పి మొత్తం సభ్య సమాజంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఈ రోజున అందరూ కోరుకుంటున్నది ఏంటి అంటే మహిళల్ని కించపరిచిన వాడు ఎవడైనా సరే జైల్లో పడేయండి అంటున్నారు. ఆ పని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ చేయాలి. బహుశా నేను అనుకోవటం దీనికి సంబంధించిన లిస్టు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నట్టుంది. వాళ్ళని ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే సమాజంలో ఇంత కమోషన్ వచ్చిన తర్వాత, ఇంత సంచలనం రేకిందిన తర్వాత ఇంకా ప్రభుత్వం కూడా ఉపేక్షించదు. సో అందుకని ఈ బ్యాచ్ ఎవరైతే మాట్లాడారో మహిళల మీద కామెంట్లు పెట్టి మార్ఫింగ్ ఫోటోలు పెట్టి వాళ్ళందరి లిస్టు తీసుకొని
ఇప్పుడు పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేట మొదలు పెడతారని నేనైతే అనుకుంటూ ఉన్నాను.